రైతులకు సంబంధించిన ఖాతాలో 8,000 అనమాట. ఇదివరకు మనం ఈ కిసాన్‌కి సంబంధించిన సబ్సిడీలు అయ్యుండొచ్చు. అంటే మొక్కల గురించి, విత్తనాల గురించి, సౌర సరఫరా గురించి, అంటే కరెంటు ఎలా ఫ్రీగా ఇస్తారు, వాళ్ళకెంత ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవన్నిటి గురించి మనం ఎలా ఇన్ఫర్మేషన్ వస్తే అలా మనం వెంట ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ అనమాట. ఫిబ్రవరి 1న రిలీజ్ చేసే ఏంటి బడ్జెట్‌కి సంబంధించిన విషయాలలో రైతులకు చేసే దాని గురించి మనము ఈ నిధి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రైతుల ఖాతాలో నేరుగా 8,000 అనమాట. ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో డబ్బులు పెరుగుతాయా అనే దాని గురించి ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఇంటెన్షనే ఉంది అని చెప్పొచ్చనమాట. దీని గురించి మనం క్లియర్‌గా వెళ్దాము. ఇక కిసాన్ డబ్బులు పెంచుతారా అనే దాని గురించి అన్నమాట. పీఎం కిసాన్ కేంద్ర బడ్జెట్ 2026లో రైతులకు గుడ్ న్యూస్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయని ప్రచారం జోరుగా అవుతుంది. ప్రస్తుతం అర్హులైన రైతులకు ఏటా 6,000 ఇస్తున్నారు కదా, నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రైతు ఖాతాల్లోకి 21 విడతల డబ్బులు వచ్చాయి. 22వ విడత నుంచి ఆర్థిక సాయం పెరిగే అవకాశాలున్నాయని, బడ్జెట్లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం పెంపు ఉంటుందో లేదో మనం వేచి చూడాల్సిందే. ఇది అన్నమాట. ఇక ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఇంకా వెలువడలేదు. కానీ గత సరళిని చూస్తే ఓ అంచనాకు రావచ్చు. సాధారణంగా ప్రతి 4 నెలలకొకసారి ఆ వాయిదాలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. దీని ఆధారంగా 22వ విడత ఫిబ్రవరి 2026లో రావచ్చని రైతులు భావిస్తున్నారు. అయితే బడ్జెట్లో ఈ పీఎం కిసాన్ పెంపు ప్రకటన ఉంటే మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు. లేదంటే యథావిధిగా టైంకు డబ్బులు పడిపోతాయి. ఇక పీఎం కిసాన్ పెంపుపై ప్రభుత్వం ఏమంటుందో మనం తెలుసుకుందాం. పీఎం కిసాన్ ఆర్థిక సాయం పెంపుపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో మాత్రమే ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. కనీసం ఆ దిశగా సంకేతాలు కూడా కనిపించడం లేదు. దీంతో కేవలం రైతుల డిమాండ్ ఆధారంగానే పీఎం కిసాన్ సాయం పెంచుతారనే ప్రచారం జరుగుతోందని స్పష్టమవుతుంది. ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకొని బడ్జెట్లో పీఎం కిసాన్ ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారో లేదో మనకు ఫిబ్రవరి 1న క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇక ప్రధానమంత్రికి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం అందించాలంటే తప్పనిసరిగా కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటోంది ప్రభుత్వం. కాబట్టి రైతులు వాటిని పూర్తి చేస్తేనే డబ్బులు పడతాయనే దాని గురించి అన్నమాట. ఇక ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. బ్యాంకు ఖాతా ఆధార్ సరిగ్గా లింక్ అయి ఉందో లేదో చూసుకోండి. భూమికి సంబంధించిన రికార్డులు అప్డేట్ చేసి ఉంచాలి. కొత్త ఫార్మర్ ఐడి సిద్ధంగా ఉంచండి. ఇవన్నీ తప్పకుండా మీరు చేసుకోవాల్సిందే. ఇక పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులు సమయానికి రావాలంటే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. దీనికోసం స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోండి. అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీ లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక ఇది దీనికి సంబంధించిన నిధికి సంబంధించిన విషయం అని చెప్పొచ్చు. సో ఇంకొకటి ఏంటి అనంటే, మీరు కనుక దీనికి సంబంధించిన ఇప్పుడు 5 చెప్పాను కదా, ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం, బ్యాంక్ ఖాతా ఆధార్ సరిగ్గా లింక్ అయిందా లేదా అనేది చూసుకోవడము, తర్వాత భూమికి సంబంధించిన అప్డేట్ చేసుకోవడం అనమాట. ఇవన్నీ మీరు ఆన్లైన్లో కనుక చేసుకోలేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న ఈ సేవకు వెళ్ళి అక్కడ మీరు అన్ని క్లియర్ చేసుకొని అన్ని కరెక్ట్గా పెట్టుకోండి. మనకి ఈరోజు వచ్చేసి 27th డేట్ కదా, సరే 28th డేట్ ఈరోజు. మీరు కనుక ఈ 2 రోజుల్లో అంటే మనకు ఫిబ్రవరి 1న సండే అవుతుంది. ఆ సండే రోజు రిలీజ్ చేసే ఈ బడ్జెట్ అప్పుడే మనకు చెప్పేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, మీకు 6,000 నుంచి 8,000 కనుక పెంచితే ఈ ఫిబ్రవరి 1న
రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎప్పట్లాగా 6,000 ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ రోజు ఫిబ్రవరి 1న మీ అకౌంట్‌లోకి జమ అవుతాయన్నమాట. ఇక ఇది మన వాయిదాలకు అంటే ఈ వాయిదాలు అంటే పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బుల విషయాలు. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే మన హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి కనుక ఏమైనా డౌట్ ఉంటే నేను ఒక కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఆ నంబర్ పెడతాను. మీరు చూసుకొని మీకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. లేదు మన హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఏమైనా దగ్గర ఉంటే కనుక మీ పిల్లలు కానీ, ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఉంటే కనుక ఈ ప్రసన్న నంబర్‌కి కాల్ చేయండి. లేదంటే వెళ్ళండి. ఒక్కసారి వెళ్ళి మీ మీ ఖాతా కరెక్ట్‌గుందా? అన్నీ మీకు సంబంధించిన అంటే ఈ డబ్బులు పడేదానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. మనకు 3 డేసే టైమ్ ఉంది. సో, దాని గురించనమాట. కాంటాక్ట్ నంబర్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లస్ ఇంకొకటేంటంటే ఇక్కడ కూడా ఇస్తాననమాట. డిస్క్రిప్షన్‌లో ప్లస్ కామెంట్స్‌లో కూడా నేను పిన్ చేసి పెడతాను. ఇది ఈ రోజుకి సంబంధించిన పీఎం కిసాన్ అనమాట. దానికి సంబంధించిన విషయాలు. తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.